అందరూ మహమ్మద్ యొక్క సూక్తులతో మహమ్మద్ యొక్క నడవడికల్లో ముందుకెళ్తున్నారు అనేది ఒక జీవిత సత్యం ఇది. ఆ రోజు ఏమైతే వారు ఆచరించారో ఈరోజు కూడా అదే తల్లిదండ్రులను గౌరవించడము, ఉపాధ్యాయులను గౌరవించడము, పెద్దవాళ్ళను గౌరవించడం అనేది మనం నేర్చుకున్నట్లయితే మనం 5 పూట్ల నమాజ్ చేసినంత పుణ్యం కంటే ఎక్కువ పుణ్యము అనుభవిస్తామని చెప్పేది ఒకటి నానుడి. కానీ ఇక్కడ విద్యార్థులు వాళ్ళు రాసిన వ్యాసరచన పోటీలు చూస్తే హిందూ అమ్మాయిలు చక్కగా మహమ్మద్ గారి యొక్క జీవిత చరిత్రను చక్కగా రాశారు. అయితే నేను ఒకటి అనుకున్నాను, ఇంత చక్కగా రాసిన వాళ్ళు ఇప్పుడు ఈ గూగుల్ వచ్చింది తర్వాత అవి చూసి రాసింటారేమో అనేది నా మనసులో అపోహ ఉండిపోయింది. కానీ అంత చక్కగా రాసిన విద్యార్థులకు నేను కృతజ్ఞత తెలుపుతూ, నేను వాళ్ళకు ఏమి సహాయం చేయను కానీ నేను ఇచ్చే పారితోషికము చాలా చిన్నది. వాళ్ళ యొక్క చదువుకొని ఆ చదువులో ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ మహమ్మద్ ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను మనకందరికీ ముస్లిం సోదరులకు, ముస్లిం విద్యార్థినులకు తెలియజేయుటకు వాళ్ళు రాసిన కష్టము, వాళ్ళు రాసిన వ్యాసరచన పోటీ చాలా ఆకర్షితమైంది. నేను అది ఉంటే ఒకసారి చదివి మీకు వినిపిస్తాను, కానీ టైం లేదు, నమాజ్ టైం కావడానికి వస్తుంది. అందువల్ల జఫరుల్లా సాబు మళ్ళీ తొందరగా ముగించాలి, ప్రైజెస్ ఇవ్వాలని చెప్పని అనుకుంటున్నాను. కనుక చక్కగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నేను డిగ్రీ కాలేజీకి సిపిటిసి కాలేజీ డెవలప్మెంట్ బోర్డు మెంబర్ చైర్మన్ నేను. అక్కడ కూడా చెప్పేవాడిని వ్యాసరచన పోటీలు పెట్టండి. మేము ఆ రోజు చిన్నప్పుడు వ్యాసరచన పోటీల్లో చాలా పాల్గొనడం వల్ల మాకు అన్ని రకాల తెలిసిపోతున్నాయి అని చెప్తూ ఈరోజు సహాయం అనేది చిన్న సహాయమైనా అది గొప్పతనమే, పెద్ద సహాయమైనా అది గొప్పతనమే. సహాయం చేస్తూ మనం పోతూ ఉంటే వారి యొక్క మార్గదర్శకాలను మనం అనుసరించిన వాళ్ళం అవుతాము. మా ఇస్లాంలో ఏముందంటే మహమ్మద్ గారు చూపించినది, మొట్టమొదట సలాం అలైకుం అని ఎవరంటారో వాళ్ళకి 10 రూపాయల పుణ్యం ఉంటుందని, రెండవసారి వాలేకుం అస్సలాం అనే వాళ్ళకు 5 రూపాయల పుణ్యమే ఉంటుందని చెప్పేవారు. అది చిన్నవాడు చెప్పని పెద్దవాడు చెప్పని, ఇతను పెద్దవాడు కదా నేను ఎట్లా చిన్నవాడిని అని చెప్పేటప్పుడు పెద్దవాడు నేనెందుకు చెప్పాలా చిన్నవానికి, ఈ బీదవానికి అనే అహంకారం ఉండకుండా పోవడానికే ఈ మార్గదర్శకాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల మనకు ఈ చిన్న టైంలో ఏదో కొద్దిగా తోచి చెప్పగలుగుతున్నాను. కానీ ఇంకా ఏదో పెద్ద మీటింగ్ ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు పిల్లలతో వాళ్ళు రాసిన వ్యాసరచన పోటీలో వాళ్ళ యొక్క రాసిన విధానాన్ని గురించి వాళ్ళు మాట్లాడితే నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది, మా యొక్క ముస్లిం సోదరులకు కూడా అర్థమవుతుంది. ఎంత చాకచక్యంగా నైపుణ్యంగా రాశారనేది తెలుస్తుంది. కనుక వాళ్ళను ఉత్తేజపరుస్తూ ఏదో మా చిన్న పారితోషికాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన విద్యార్థినులకు, ఉపాధ్యాయులకు, పట్టణ పౌరులకు, ఇక్కడికి వచ్చిన జమాతే ఉలమా హింద్ మా రహమాన్ భాయ్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సలాం అలైకుం వాలేకుం అస్సలాం. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జమాత్ ఇస్లామీ జిల్లా అధ్యక్షులు ప్రైజ్ डिस्ट्रीब्यूशन स्टार्ट है। अस्सलाम वालेकुम। जैसा कि हमारे पास बहुत कम टाइम था, हमारे सीरत नबी का बोले तो खाली सिर्फ मिलाद नबी के महीने तक ज़्यादा फोकस करते हैं हम लोग पर। हालांकि अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी हर दिन हर रोज जब तक जिंदा रहती जब तक हमारे लिए अल्लाह के रसूल की ज़िंदगी रहनुमाई है। सिर्फ हमें अल्लाह के रसूल की ज़िंदगी सिर्फ एक महीना में पढ़ को खत्म कर देना है, बल्कि रोज उनके तालीमात पढ़ते रहना है। और हमारे पास जो बच्चे लिखे हैं 10th क्लास, 9th क्लास, 8th क्लास, 8, 9, 10 उर्दू मीडियम एंड इंग्लिश मीडियम, ज़्यादा बच्चे इंग्लिश में लिखे हैं और उर्दू के भी लिखे हैं। हमारे पास जो सोर्स है उसी के लिहाज से हमें हमारी कमेटी है उसकी तरफ से डिसाइड कर रहे थे क्लास वाइज 3 प्राइज फर्स्ट सेकंड थर्ड करेंगे। बहुत अच्छा लिखे बच्चे, बहुत सारे लिखे। हमारा फोकस ज़्यादा बच्चों के पास कॉन्सेप्ट अल्लाह के रसूल की ज़िंदगी में
कैसा अब तक वो समझी बेसिक चीजें अल्लाह के रसूल की जिंदगी कहाँ से शुरू हुई है, कब नबी बनाई, नबी बनाने के बाद उनकी जिंदगी के तालीमात क्या है, उनका रेवोल्यूशन क्या है, ये कॉन्सेप्ट के ऊपर हम जब हमें जायजा लिए पेपर करेक्शन करने के बाद क्राइटेरिया हमारा ये था। इसके हिसाब से हमने 3 फर्स्ट सेकंड थर्ड क्लास वाइज देना उनकी डिसाइड हुई। उसी सिलसिले में क्लास वाइज 8th क्लास 9th क्लास 10th क्लास, वैसे बहुत सारे 50 पर 2 बच्चे तक लिखे हैं। तो हमारी जो सोर्सेस हैं उसी के लिहाज से हमने यहाँ पर प्राइजेस दिए हैं। तो प्राइजेस के लिए मैं सबसे पहले 10th क्लास फर्स्ट प्राइज़ गोज़ टू शेख अर्शिया, 10th क्लास शेख अर्शिया, ZPHS उर्दू गर्ल्स संतापेटा। अर्शिया है नहीं, आइए इसको देने के लिए महबूब साहब गुजारिश है, क्लाप्स के साथ हौसला अफजाई। इसके बाद 9th क्लास फर्स्ट प्राइज यस फरहाना, ZPHS उर्दू। शेख इमराना 8th क्लास फर्स्ट प्राइज ZPHS उर्दू। इसके बाद 10th क्लास सेकंड प्राइज यस मुजम्मिल, सलीम सानियानी। देने का 9th क्लास शेख अब्दुल खादर सेकंड क्लास। क्लाप्स के साथ मदीहा मेराज सफरुल्लाह से। टेंथ क्लास थर्ड प्राइज यस सना, ZPHS उर्दू स्कूल। यस सना, फादर नेम फारूक। यस सना 10th क्लास। इनायत दिन। नाइन्थ क्लास यस अर्शिया, नवानंदी हाई स्कूल, थर्ड प्राइज। हमारे पास 3 स्कूल्स पार्टिसिपेट हुए हैं, 3 स्कूल से नवानंदी, चैतन्य, ZPHS उर्दू और एक उर्दू। 8th क्लास थर्ड प्राइज यशस्वनी। अगले बार इंशाल्लाह और सोच से रहा तो हमें ज़्यादा से ज़्यादा प्राइजेस भी देने के और बच्चों को ज़्यादा हौसला अफजाई भी करने की कोशिश करेंगे। चूँकि जो हमारे पास जो सोर्स है उसी के हिसाब से हमने मवाद कॉन्सेप्ट को ओरिएंटेड करते हुए ये प्राइजेस दिए हैं। उसके अलावा हमारे पास हर पार्टिसिपेंट्स जो को भी पार्टिसिपेट हुए हैं उनके लिए भी हमारे पास सर्टिफिकेट्स हैं और इनामात हैं। वो इनामात की शुरुआत हम इंशाल्लाह करेंगे। चूँकि हर बच्चे को हौसला अफजाई होना है, पहली बार हम सीरतुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी पर लिखे हुए एक बच्चे हैं, तो हर बच्चे को आए। तो यहाँ पर जो बच्चे भी हाजिर हुए हैं
ननैक्य 9th क्लास श्री चैतन्य स्कूल से ननैक्य। अंजुम सालेहा ZPHS उर्दू स्कूल शेख अंजुम सालेहा। अंजुम सालेहा ZPHS उर्दू स्कूल संतापेटा। अतिया कौसर 10th क्लास ZPHS उर्दू। वो दे गिफ्ट। चरिता 9th क्लास श्री चैतन्य स्कूल। चूँकि बच्चे स्कूल्स में हैं उसके बावजूद भी हमारे पास यहाँ पर आए। इंशाल्लाह जो नहीं आए हैं उनको पहुँचा दें। यम सना 10th क्लास ZPHS उर्दू। यम सना आए सलाम। यम सना सुहाना 10th क्लास ZPHS उर्दू गर्ल्स स्कूल। सुहाना आइए सर आप सब ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమీ కూడా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేయడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక గొర్రెల ఒక మేకల మందను కాపరిగా ఉన్న సమయంలో ఒక గ్రామస్తుడు వచ్చేస్తారు. వచ్చి అడుగుతారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఈ గొర్రెల మందను ఇచ్చేస్తారా అని. ఒక గొర్రెను అడగరు, 2 గొర్రెలను అడగరు, 3 గొర్రెలు కాదు, ఈ గొర్రెల మందను, ఆ గొర్రెల మందలో కొన్ని వందల గొర్రెలు ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు ఈ గొర్రెల మందని ఇచ్చేస్తారా అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిరునవ్వుతో తీసుకొని నేను ఇచ్చేస్తాను. ఆ గ్రామస్తుడు వెళ్ళి ఫలానా ఊరిలో ఫలానా వ్యక్తి ఉన్నారు, ఆయన నిజంగా ప్రవక్త, అల్లాహ్ తరపు నుంచి ఎంతమంది ప్రవక్తలు వచ్చినారో ఆ ప్రవక్తల పరంపరలో ఈయన కూడా ప్రవక్త, మీరు ఆయన అడుగుజాడలు ఆయన మాటల్లో నిస్సందేహంగా మంచిది ఆగి ఉంది, దానిని మీరు స్వీకరించండి అని ఆ గ్రామస్తుడు వెళ్ళి అందరికీ అక్కడ చెప్పివేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పెద్దలను గౌరవించే తీరు ఏ విధంగా ఉండేదంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి నడుస్తూ ఉంటే అనుకోకుండా తన నడక యొక్క వేగాన్ని తగ్గించేస్తారు. సహబాలకు అర్థం కాదు. సహబాలు అడుగుతారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు అడుగుతారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ఎందుకు ఇంత సడన్గా నడకను ఆపేశారు అంటారు. మీరు గమనించలేదా, ఒక వృద్ధులు ఒక ముసలివారు నా ముందర వెళ్తున్నారు, నేను వేగంగా నడిచి ఆయన దాటేస్తే ఆయన తన వృద్ధాప్యాన్ని చూసి బాధపడతారు, ఆయనకు ఆయన యవ్వనం గుర్తొస్తుంది, నేను ఆయన మనసును ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను నా నడకను తగ్గించేశాను. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటలు మనకు జీవితంలో ప్రతి దశలోనూ, బాల్యంలో పనికొస్తాయి, యవ్వనంలో పనికొస్తాయి, వృద్ధాప్యంలో పనికొస్తాయి. మన జననం నుంచి మరణం వరకు ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలు, వ్యక్తిగతం, కుటుంబం, సామాజికం, ఆర్థికం, వ్యాపారం, రాజకీయం, అన్ని రంగాలలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటలు, విలువలు మనల్ని ఒక నైతికత పరంగా, ఒక విలువల పరంగా, ఒక టాపర్గా, ఒక ర్యాంకర్గా అన్ని దానిలో కూడా ఉన్నత స్థానంలో నిలుస్తాయి అనడంలో